దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యదానాల్లో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు యోబు గ్రంథం నుంచి యోబు వల్లే మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయట, ఈ అంశాన్ని పాఠంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యోబు దేవుని పరీక్షకు గురై సమస్తాన్ని కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. మరి భార్య యొక్క చేదరింపులు, మరి ఫ్రెండ్స్ యొక్క మరి నిందలు, విమర్శలు, వారు బాధించిన విధానం, వీటన్నిటికి కూడా యోబు తట్టుకొని అచంచలమైన విశ్వాసంతో దేవుని పట్ల భయభక్తులతో ముందుకు కొనసాగించబడ్డాడు. ఈ సంఘటన తర్వాత దేవుడు ప్రత్యక్షమై దేవుడే సమస్తానికి ఆధారభూతుడని, దేవుడే సమస్తమును సృష్టించిందని, ఆయనే సమస్తాన్ని నడిపించేది అనేటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతలో యోబుకి అర్థమైపోయింది. యోబు సైలెంట్ అయిపోయాడు. దేవుని యొక్క ప్రత్యక్షతలో తానెంత పాపినో యోబు తెలుసుకున్నాడు. యోబు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు క్షమాపణ దయచేసి యోబుని తిరిగి ఆశీర్వదించాడు. మనం ఈ సంఘటన పరిశీలన చేస్తే ఈ సందర్భంలో దేవుడు యోబు స్నేహితుల మీద ఫైర్ అయి దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. వారు గదగద వణిగిపోతా ఉంటే దేవుడు పోయి యోబు దగ్గర ప్రార్థన చేయించుకోమని వారిని ఆజ్ఞాపించాడు. మరి ఆ సన్నివేశాన్ని చూద్దాం, వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. తేమానీయుడైన ఎలీఫజును, సుషీయుడైన బిల్దదును, అయామాతీయుడైన జోఫర్ పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లుగా చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతన్ని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పరిశీలన చేసినట్లయితే మరి యోబుని వారు హింసించారు, వారు యోబుని బాధించారు. నువ్వు ఘోరమైనటువంటి పాపివి అనేటువంటి నిందలు వేశారు. మరి యోబు అటువంటి వారి కోసం కూడా ప్రార్థన చేసిన సందర్భం మనం చూసాం. దీన్ని బట్టి మనం శత్రువుల కోసం ప్రార్థించాలి, మనం బాధించిన వారి కోసం ప్రార్థించాలి, మనం నిందించిన వారి కోసం కూడా మనం ప్రార్థించాలి, వారి క్షేమాన్ని మనం కోరుకోవాలి అనేటువంటి వాక్య సత్యాన్ని మరి పాఠంగా నేర్చుకోవాలి. మనం యోబు వారిని బాధించినప్పటికీ, యోబుని బాధించినప్పటికీ, మరి విమర్శించినప్పటికీ, వారు నిందించినప్పటికీ, సూటిపోటి మాటలు వారు మాట్లాడినప్పటికీ, పుండు మీద కారం చల్లిన సామెతగా యోబు ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు వీరి యొక్క మరి సూటిపోటి మాటలు యోబుని మరింత బాధించాయి, వేదన గురి చేశాయి. అటువంటి స్థితిగతులు కలుగజేసిన స్నేహితుల కోసం యోబు ప్రార్థన చేశాడు. ఎంత ఆధ్యాత్మిక స్థితి! ఈరోజు నువ్వు నేను, ఇది దైవిక లక్షణం. మనం హింసించే వారి కోసం, మనం బాధించే వారి కోసం, మన శత్రువుల కోసం, వారి క్షేమం కోసం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఇది యోబు నుంచి గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవాలి. యోబుని దేవుడు ఆయన యొక్క భక్తి జీవితాన్ని బట్టి, శత్రువులను క్షమించిన విధానాన్ని బట్టి 2 అంతల ఆశీర్వాదంతో మునుపటి స్థితి కంటే కూడా అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. 7,000 గొర్రెలు, 14,000 గొర్రెలయ్యాయి, 3,000 వంటలు, 6,000 వంటలయ్యాయి, 500 జతల ఎడ్లు, 1000 జతల ఎడ్లయ్యాయి, 500 ఆడగాదలు, 1000 ఆడగడలయ్యాయి, 10 మంది పిల్లలు. యోబుకి 10 మంది పరలోకం వెళ్ళారు, 10 మంది కొత్తగా సంతానం కలిగారు. తిరిగి భార్య భర్త మరి కాపురంతో హ్యాపీగా సంతోషంగా మనవరాళ్ళు ముది మనవులతోటి చాలా కాలం జీవించి యోబు ప్రశాంతమైన జీవితాన్ని భూమి మీద కొనసాగించాడు. మనం యోబు జీవితాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే తన కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, తనకు బాధ కలిగినప్పుడు, తనకు పక్షాలు నిలబడకుండా తన వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువులు, తనను బాధించినటువంటి వారు, తనను విమర్శించిన వారు, తనకి బాధ కలిగించిన వారిని పట్ల కూడా యోబు వారి పట్ల కూడా
క్షమాగుణాన్ని కలిగి వారి కోసం ప్రార్థన చేసినటువంటి అద్భుతమైన లక్షణం ఈరోజు నేను నేర్చుకోవాలి. మనకి శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాలి, మనం బాధించిన వారి కోసం మనం ప్రార్థన చేయాలి, మనం విమర్శించిన వారి కోసం ప్రార్థన చేయాలి. దేవుడు ఆ విధంగా యోబు ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు రెండింతల ఆశీర్వాదాలు యోబుకి ఇచ్చినట్లుగా నీకు నాకు కూడా ఈ భూమి మీద సుఖ సంవత్సరాలతోటి, మనవళ్ళు మనవరాళ్ళు ముది మనవులతోటి మరి ఎక్కువ కాలం దేవుడు పూర్తి ఆయుస్సునిచ్చి నిన్ను ముందుకు నడిపిస్తాడనేటువంటి వాక్య సత్యాన్ని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాలి. మరి అట్టి రీతిగా మనం ముందు కొనసాగించబడదాం. దేవుడు ఈ పరిశుద్ధ మాటలు ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంత్యకాలంలో అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవడానికి మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.